SUS. అది ఎల్లప్పుడూ యేసుగా ఉన్నది. FAITH GRACE ఆ విధముగా. See, the number 5 is a grace number. And he uses it. Won't use this 3, won't use this 2, 3, 4. It's 5 times he uses it. మీరు చూసారా? 5 అను సంఖ్య కృపా సంఖ్య. ఆయన దాన్ని వాడుకున్నాడు. కేవలం 3 కాదు, 2, 3, 4 వాడలేదు. అది 5 సార్లు ఆయన దాన్ని వాడుకున్నాడు. Now, notice quickly now as we finish up. He said, "This is he who has spoken. I'll send my messenger before my face." ఇప్పుడు మనం ముగించబోచుండగా త్వరగా గమనించండి. ఆయన అన్నాడు, అది అతను గూర్చే మాట్లాడబడి ఉన్నది. నా దూతను నాకు ముందు పంపుతాను. But in Malachi 4, immediately after that prophet prophesies, the whole earth is to be burnt over. Amen. And the righteous walk out upon the ashes of the wicked. See? Exactly. See, that's the Malachi 4 prophecy. కాని మలాకీ 4లో ఆ ప్రవక్త ప్రవచించిన వెంటనే భూమి అంతయు కాలిపోతుంది, మరియు దుర్మార్గులు బూడిద మీద నీతిమంతులు నడుస్తారు. చూడండి, ఖచ్చితంగా అది మలాకీ 4 యొక్క ప్రవచనం. Notice in Luke 17, where he said, "In the last days have come like Sodom and Gomorrah again." Have we got it? We got Sodom and Gomorrah again? The whole nations, look at it. మరియు లూకా 17లో గమనించండి, ఆయన అక్కడ చెప్పాడు, చివరి దినములు మరలా సొదొమ గొమొర్రా వలె ఉంటాయి. మనము దాన్ని కలిగి ఉన్నామా? మరలా మనం సొదొమ గొమొర్రాను కలిగి ఉన్నాము. ప్రపంచములన్నీ దాని వైపు చూడండి. Look what he just said about England. The whole thing's perverted. Even the food's perverted. ఇంగ్లాండ్ దేశమును గురించి అతడు ఏం చెప్పాడో చూడండి. సమస్తము వంకరగా మారిపోయినది. ఆహారం సైతం వంకరగా మారిపోయింది. Look here what science. You see, Reader's Digest, I believe it was last month. They said little boys and girls go through middle age between 20 and 25 years old. మరియు సైన్స్ ఏమందో ఇక్కడ చూడండి. రీడర్స్ డైజెస్ట్ లో మీరు చూస్తారు. అది గత మాసమని నేను అనుకుంటాను. వారన్నారు, చిన్న బాలురు మరియు బాలికలు 20 లేక 25 సంవత్సరముల మధ్యలో మధ్య వయస్సునకు వస్తున్నారు. I meet them in the meeting. Little girls in menopause, and 20, 22 years old in menopause. నేను కూటముల్లో వారిని కలుసుకున్నాను. చిన్న బాలికలు 20 లేక 22 సంవత్సరములలో వారికి ఋతుస్రావము ఆగిపోవచ్చున్నది. What's it allowed to? The perversion, high breeding. That's exactly what corrupted the whole thing's corrupted the body. We're nothing but a mess of, just like a hybrid plant. ఎందుకు అది నియమించబడింది? వంకర సంక్రమ చేయడం ద్వారా. అదే ఖచ్చితంగా శరీరమును మొత్తం కుళ్ళజేసింది. మనము కేవలము ఒక సంకరజాతి మొక్క కంటే ఎక్కువ కాదు. You take a hybrid plant and set it out there, every germ will run right to it, but a genuine original plant, a germ will go away from it. Can't stand on it. That's what's the matter with the church. We've hybrid it. మీరు ఒక సంకరజాతి మొక్కను తీసుకుని బయట ఉంచండి, ప్రతి పురుగు దానిలోనికి పరిగెత్తుంది. కాని ఒక నిజమైన అసలైన వృక్షము పురుగు దాని నుండి పారిపోతుంది. అది దాని మీద నిలబడలేదు. మరియు అదే సంగముతో వచ్చిన చిక్కు మనము దాన్ని సంకరం చేశాము. That's what marries Perry Green's old horse. Up there, he threw that boy the other day. It's nothing but an old quarter horse. See? పెర్రీ గ్రీన్ యొక్క ముసలి గుర్రముతో వచ్చిన ఇబ్బంది అదియే. మొన్నటి దినమున అది ఆ కుర్రవాణ్ణి విసిరివేసింది. అది పావువంతు గుర్రము తప్ప ఏమీ కాదు. చూడండి. The only thing it is, he's just like a mule. He's a mule, don't know who his papa and mama is. He don't know nothing. He's half mule and half horse and half this and donkey. ఒకే విషయమేమనగా అది ఒక కంచరగాడిద వలె ఉన్నది. ఒక కంచరగాడిదే ఉన్నది. దాని తండ్రి ఎవరో దాని తల్లి ఎవరో దానికి తెలియదు. దానికి ఏమీ తెలియదు. అది సగము గుర్రము మరియు సగము గాడిద. సగము ఇది, సగము గాడిద. వాడు ఏమై ఉన్నాడో వాడికి తెలియదు. నీవెన్నడు వాడి జీవితం అంతటిలో నిన్ను తన్నుటకు కనిపెడతాడు. కుర్రవాడారా కుర్రవాడారా అని నీవు వాడిని పిలవచ్చు. వాడు చెవులను నిక్కించి హా 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 అంటాడు. చూశారా? అద్భుతములు జరుగు రోజులు గతించిపోయినవని వీరిలో కొందరు చెబుతున్నప్పుడు హా 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 అని ఈ సంఘ సభ్యులుగా ఉండవలసిన వారు ఈ క్రైస్తవులంటారు, నేను దీన్ని ఒక తమాషగా చెప్పట్లేదు, కాని అది సత్యమై ఉన్నది.
his father was, who his mother was, who his grandmother was. You can teach him something. He's gentle. కాని ఒక నిజమైన వంశవృక్షం కలిగినది సోదరుడా, వాడికి తెలుసు అతని తండ్రి ఎవరో, అతని తల్లి ఎవరో, అతని తాత ఎవరో, అతని అమ్మమ్మ ఎవరో. నీవు వాడికి ఏదైనా నేర్పవచ్చును. వాడు నిజమైన వాడు. And a genuine Christian that's born of the Holy Ghost and filled with God's power and word, he knows who his father is, who his mother is, who his grandmother was. He knows all about it. You can teach him something. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని యొక్క శక్తితో వాక్యముతో నింపబడినవాడు. అతని తండ్రి ఎవరో, అతని తల్లి ఎవరో, అతని తాత ఎవరో, అతని అమ్మమ్మ ఎవరో అతనికి తెలుసు. దాని గూర్చి అంతా అతనికి తెలుసు. అతనికి ఏదైనా నీవు నేర్పవచ్చు. But a half-breed. That's what's come to church, is hybrid between the world and religious organizations and putting a little word in it here, a little word there, just enough to deceive. Right? కాని సకము జాతి వారే సంగములకు వచ్చేది. వారే లోకమునకు మరియు మత సంస్థలకు మధ్యలో సంకరమైన వారు. ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం వాక్యం ఉంచుతారు. మోసగించుటకు అది చాలును. అది నిజము. When you see the real Word of God being manifested like Caiaphas and them did, they turn away from it. They don't know. Hybrid. నిజమైన దేవుని వాక్యము అక్కడ కైపుకు మరియు వారికి ప్రత్యక్షపరచబడినప్పుడు వారు దాని నుండి దూరముగా వెళ్లిపోతారు. వారికి తెలియదు సంకరజాతి. Now we find out, and in this message, Isaiah 40:3 also vindicated John. He said, a voice upon a prophet crying in the wilderness, prepare the way of the Lord, make his path straight. ఇప్పుడు ఈ వర్తమానములో మనం కనుగొంటాము, యెషయా 43 కూడా యోహాను రుజువు చేసింది. అతడన్నాడు, అరణ్యములో ఒక ప్రవక్త కేకవేయి ఒకని శబ్దము, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన మార్గము సరళము చేయుడి. The church did not believe him, for he was not of their group. That prophet was raised out of a wilderness, come up knowing no one. సంఘము ఆయన్ను నమ్మలేదు. ఏలయనగా అతడు వారి గుంపుకు చెందినవాడు కాదు. ఆ ప్రవక్త ఒక అరణ్యములో పెంచబడ్డాడు. ఎవరిని ఎరుగినవాడిగా పైకొచ్చాడు. He had the very spirit on him that Elijah had. He was a man of the wilderness. He hated immoral women. ఏలియా కలిగి ఉన్న అదే ఆత్మను అతడు కలిగి ఉన్నాడు. అతడు అరణ్యపు మనిషి. అతడు అవినీతి పరులైన స్త్రీలను ద్వేషించాడు. Remember how Elijah, what caused his head to be taken from was Jezebel. Jezebel was the cause of his death. It run him into the wilderness. గుర్తుంచుకోండి, ఏలియా ఎలా అతను తల తీయబట్టకు ఏది కారణమైంది? యెజబెలు. అతని మరణమునకు యెజబెలు కారణమై ఉన్నది. అది అతన్ని అరణ్యమునకు తరిమినది. John the Baptist, another wilderness lover, a hunter, a woodsman. He had no education. His text wasn't like a theologian. బాప్తిస్మిచ్చి యోహాను మరొక అరణ్యమును ప్రేమించువాడు, ఒక వేటగాడు, ఒక కట్టెలు నరుకువాడు. అతన్ని గమనించండి, అతనికి విద్య లేదు. అతని అంశములను గమనించండి, అతడు ఒక వేదాంత పండితుడు కాదు. He said, "Oh, you generation of vipers! The filthiest thing you find in the wilderness of sneakiness was a snake." అతడు అన్నాడు, ఓ సర్పసంతానమా, అరణ్యములో నీవు కనుగొనే బహు మురికి జీవి, యుక్తిగలది ఒక పాము. And he called those priests, "You generation of vipers, who's warned you to flee from the wrath to come. Don't begin to say we belong to this, we have this or that, for I send you God's able of these stones." Wilderness. మరియు ఆ యాజకులను అతడు సర్పసంతానమని పిలిచాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము దీనికి దానికి ఫలానా దానికి చెందిన వారమని చెప్పుటకు ప్రయత్నం చేయవద్దు. ఏలయనగా నేను మీకు చెబుతాను, దేవుడు అరణ్యములోని రాళ్ల వలన Also the axe, what he uses, laid to the root of the tree, and every tree that don't bring forth good fruit, hew it down and cast into the fire. Amen. ఇంకా గొడ్డలి అతడు వాడినదేమిటి? చెట్టు వేరును ఉంచబడి ఉన్నది, మరియు మంచి ఫలములు ఫలింపుని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆమెన్. The preacher of nature, a great man of God, lived a short time, but certainly set a blaze across the earth. He shocked that generation in them 6 months of his ministry. అతడు ప్రకృతి యొక్క బోధకుడై ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు. స్వల్పకాలం జీవించాడు, కాని నిశ్చయముగా అతడు భూమిని మండించాడు. అతని 6 నెలల పరిచర్యలో అతడు ఆ తరమును మోర్చిపోవున్నట్లు చేశాడు. God raised him for 30 years to get that 6 months out of him. But God does his own way. He knows what his harvest is. అతని నుండి 6 నెలలు పొందటానికి దేవుడు అతన్ని 30 ఏళ్లు పెంచాడు.
అయితే దేవుడు తన సొంత మార్గములో చేస్తాడు. ఆయన పంట ఏదో ఆయనకి తెలుసు. We find out now that this is exactly what had took place. They didn't believe him because he wasn't of them. They didn't, as usual, they didn't see it. ఇప్పుడు మనం కనుగొన్నదేమనగా ఖచ్చితంగా అదే అక్కడ సంభవించి ఉన్నది. వారు అతన్ని నమ్మలేదు. ఏలయనగా అతడు వారివాడు కాదు. వారు నమ్మలేదు. సర్వసాధారణముగానే వారు దాన్ని చేశారు. వారు దాన్ని చూడలేదు. They did not believe God's word of Malachi 3, or they would have seen plainly by the letter that this was that forerunner. మలాకి 3 యొక్క మాటను వారు నమ్మలేదు. లేనిచో వారు తేటగానే చూసేవారు. అక్షరము ద్వారా అతడు రాకడ సూచించువాడని. They hadn't had a prophet for 400 years, and here one rises on the scene all at once. Amen. And the people, the believers, believed him to be that. See, they did not believe it. 400 ఏండ్ల పాటు వారికి ప్రవక్త లేడు. మరియు ఇక్కడ అకస్మాత్తుగా ఒకరు రంగం మీదకు లేచారు. చూడండి, ప్రజలు, విశ్వాసులు అతడు అలాగుంటాడని వారు నమ్మారు. చూడండి, వారు దాన్ని నమ్మలేదు. They did not believe because when they seen the letter completely confirmed what he said he would do and everything, and seen it clearly vindicated, when the word come right into the water to the prophet, there they stood. వారు నమ్మలేదు. కారణము అక్షరము సంపూర్ణంగా నెరవేర్చి వారు చూసినప్పుడు అతడు ఏమి చేస్తాడని ఆయన చెప్పాడో సమస్తము తేటగా రుజువు చేయబడింది. వాక్యము తిన్నగా నీళ్లలోనికి ప్రవక్త యొద్దకు వచ్చింది. వారు అక్కడ నిలబడ్డారు. There's many argue on that scripture there about John. See, John said, I have need to be baptized of thee, and why comest thou unto me? యోహాను గురించి అక్కడ అనేక మంది వాదిస్తారు. చూడండి, యోహాను అన్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు ఎందుకు నా ఎద్దుకు వస్తావు? Jesus said, suffer that to be so. But thus it's becoming to us, behooving us, becoming that we fulfill all right. యేసు అన్నాడు, ఇప్పుడు దీన్ని కానిమ్ము, ఎలాగు దీన్ని నెరవేర్చుట, దీన్ని చేయుట మనకు తగి ఉన్నది, మంచిది. John, you being a prophet, you know the sacrifice has got to be washed before it's presented. And I am that sacrifice, and you're a prophet, know that. Then he suffered him and baptized him. And he knew it was. యోహాను, నీ ఒక ప్రవక్తవై ఉన్నావు. హాజరుపరచబట్టుకు ముందు బలి అర్పణ కడుగుబడవలసి ఉన్నదని నీకు తెలుసు. మరియు నేనే ఆ అర్పణను. నీవు ఒక ప్రవక్తవై ఉన్నావు, నీకది తెలుసు. అప్పుడు అలాగనే అతడు ఆయనకు బాప్తిస్మిచ్చాడు. చూడండి, అది అదే ఉన్నదని అతడు ఎరిగి ఉండెను. Look, they laughed at him, called him a wild, screaming, unlearned fanatic, as usual. That prophet forerunning the first coming of Jesus. చూడండి, వారు అతని వైపు చూసి నవ్వారు. విద్యలేని వెరివాడు, ఒక అడవి మనిషి, కేకలు వేసేవాడు. అదేవిధంగా ప్రవక్త యేసు యొక్క మొదటి రాకడను సూచించాడు. I don't say that they don't have the same impersonations today of genuine. They do, the absolute. But remember, where you see a bogus dollar, there's got to be a real dollar that's made off of. వారు అది అని నేను చెప్పను. నిజమైన దానికి ఈరోజు అదే అనుకరణలు వారు కలిగిలేరా? పరిపూర్ణంగా వారు చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒక నకిలీ డాలర్ను చూసినప్పుడు దాని నుండి తయారు చేయబడిన ఒక నిజమైన డాలర్ ఉన్నది. Or you see one impersonating to be a Christian, there's got to be a real Christian somewhere, because if it wasn't, that would be the original. You've got to get to the original. ఒక క్రైస్తవుడుగా అక్కడ ఒకరు అనుకరణ చేస్తున్నప్పుడు అక్కడ తప్పక ఎక్కడో ఒక నిజమైన క్రైస్తవుడు ఉండాలి. అది కాలేదు, అది అసలై ఉన్నది. నీవు తప్పక అసలైన దాని యొద్దకు వెళ్ళాలి. But check the first one and see if the original is just exactly with the promise. If it is, then believe it. The promise for the age. అయితే మొదటి దాన్ని పరీక్షించు. అసలైనది ఖచ్చితంగా వాగ్దానముతో ఉన్నదేమో చూడు. అది అలా ఉంటే ఇప్పుడు దాన్ని నమ్ము. ఆ యుగము యొక్క వాగ్దానము. Then John's prophecy was vindicated in God's order. The word came to the prophet and vindicated him truly as that person. అప్పుడు యోహాను యొక్క ప్రవచనము దేవుని యొక్క క్రమములో రుజువు చేయబడింది. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. ఆ వ్యక్తి అతడే అని నిజంగా రుజువు చేసింది. Again, Jesus came in a different from their understanding of that prophecy. They didn't understand it that way. మరలా యేసు వచ్చాడు. ఆ ప్రవచనంపై వారి యొక్క గ్రహింపునకు భిన్నంగా వారు దాన్ని ఆ మార్గంలో అర్థం చేసుకోలేదు. We're going down to the end now. But according to the prophet's word, it was fulfilled to the letter. The prophecy is fulfilled, but the way they thought it would be, it wasn't that way. ఇప్పుడు మనం అంతంలోనికి వెళుతున్నాం. కానీ ప్రవక్త యొక్క మాటల ప్రకారము, అక్షరం ప్రకారము అది నెరవేరినది.
ప్రవచనము నెరవేర్చబడి ఉన్నది. అయితే వారది ఏ విధానంలో ఉంటుందని తలంచారో అది ఆ విధానంలో లేదు. How could they have understood and known which is right or wrong? To see if it was vindicated by God, if it was God interpreting what he said. ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో వారు ఎలా ఎరిగి ఉండేవారు? అది దేవుని చేత రుజువు చేయబోటు చూసే అది ఆయన ఏమి చెప్పి ఉన్నాడో దాన్ని ఆయన అనువదించున్నాడు. There'd been false Jesus is raised up and led a bunch of 400 out in the wilderness and things, but he never proved to make himself in the Word to see, like he said. అక్కడ అబద్ధపు యేసులు లేచి ఉన్నారు. ఒక మనిషిని నడిపించారు. ఒక గుంపు అరణ్యములోని 400 మంది. అయితే ఆయన ఎన్నడూ దాన్ని వాక్యముతో రుజువు చేయలేదు. మీరు చూడండి, ఆయన చెప్పినట్లుగా. Jesus, when he come, he was to be a prophet. Amen. That's right. And the day before Jesus comes again, the full manifestation of the person of Jesus Christ is to be manifested in flesh. యేసు ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఉండవలసి ఉన్నాడు. అది సత్యము. మరియు ఈ రోజు యేసు తిరిగి రాకముందు శరీరములో ఆయన ఒక వ్యక్తిగా సంపూర్ణంగా ప్రత్యక్షబట్టుకు ముందు. Think of it. Jesus said, as it was in the days of Sodom, so shall it be at the coming of the Son of Man, when the Son of Man is being revealed. దాన్ని ఆలోచించండి. యేసు అన్నాడు, సొదొమ దినముల్లో ఉన్నట్టుగా మనుష్య కుమారుని రాకడలోనూ ఉంటుంది. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగుతుంది. What is revealed, unfolded, made known, the secret has been brought forth, revealed. ఏది ప్రత్యక్షపరచబడుతుంది, విప్పబడుతుంది, తెలియపరచబడుతుంది, రహస్యము ముందుకు తేబడింది, బయలుపరచబడింది. In the day that the Son of Man will be revealed, the world will be in a Sodom condition. We've got it, haven't we? మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినమున లోకము సొదొమ స్థితిలో ఉంటుంది. మనము దాన్ని కలిగి ఉన్నాము. మనము దాన్ని కలిగిలేమా? How many believes that? It's in a Sodom condition. That's exactly right. Look where it's sitting now. అవును. ఎంతమంది నమ్ముతారు? అది సొదొమ స్థితిలో ఉండి అది ఖచ్చితంగా సత్యము. చూడండి, అది ఇప్పుడు ఎక్కడ అస్తమించున్నదో. Remember, there's always 3 groups of people and every bunch of people together. That's make believers, unbelievers, and believers. We have them in every group. They've had them at all times. గుర్తుంచుకోండి, మీరు కూడుకునే ప్రతి గుంపుల్లో అక్కడ ఎల్లప్పుడూ 3 వర్గముల ప్రజలుంటారు. వారు వేషధారులు, అవిశ్వాసులు, నిజ విశ్వాసులు. మనము ప్రతి గుంపులో వారిని కలిగి ఉన్నాము. కాలమంతటి గుండా వారుండి ఉన్నారు. There was the Sodomites, there was the Lotites, and there was Abraham. అక్కడ సొదొమీయులున్నారు, అక్కడ లోతీయులున్నారు, మరియు అక్కడ అబ్రహామీయులున్నారు. The Abraham was a called out group. He wasn't in Sodom to begin with. అబ్రహాము బయటికి పిలువబడిన గుంపు. ఆరంభము నుండే అతడు సొదొమలో లేడు. Now what's their message? They've been looking for a promised son. Look for it for years. ఇప్పుడు ఆ వర్తమానమును గమనించండి. వారు ఒక వాగ్దాన కుమారుని కొరకు కనిపెడుచున్నారు ఎన్నో సంవత్సరముల నుండి. God had showed Abraham many great signs and wonders. But here God came down himself like a man. దేవుడు అబ్రహామునకు ఎన్నో గొప్ప సూచనలు, అద్భుతములు చూపించి ఉన్నాడు. కాని ఇక్కడ దేవుడే స్వయంగా ఒక మనిషిగా దిగివచ్చాడు. You see, that was an angel. Abraham called him Lord, capital L-O-R-D. Any reader of the Bible knows that capital L-O-R-D is Elohim. In the beginning, God, Lord God. Elohim, the all-sufficient one. Abraham called him Lord God, Elohim. నీవంటావు అది ఒక దూత. అబ్రహాము ఆయన్ను ప్రభు అని పిలిచాడు. పెద్ద అక్షరాల్లో LORD. బైబిల్ చదివే ఏ వ్యక్తికైనా తెలుసు, పెద్ద అక్షరాల్లో LORD అనగా ఎలోహిం అయ్యున్నాడు. ఆదియందు దేవుడు, ప్రభువైన దేవుడు. ఎలోహిం సర్వశక్తిమంతుడు, ప్రభువైన దేవుడు. ఎలోహిం అని అబ్రహాము ఆయన్ని పిలిచాడు. Now notice, there was 2 people that went out into Sodom with a message. And they preached to the Sodomites. They didn't perform nothing but blinded them, which preaching the gospel does blind the unbeliever. ఇప్పుడు గమనించండి, అక్కడ 2 వ్యక్తులు ఒక వర్తమానంతో సొదొమలోనికి వెళ్లారు. మరియు వారు సొదొమ వారికి బోధించారు. వారు ఏ సూచక్రియూ చేయలేదు, కాని వారిని గుడివారుగా చేశారు. అదే స్వార్థ ప్రకటన అవిశ్వాసిని గుడివాడిగా చేస్తుంది. But watch what kind of a sign the Abraham group received. కాని గమనించండి,
ఎలాంటి సూచన అబ్రహాము గుంపు పొందారు? Now, we are supposed to be the royal seed of Abraham. Isaac was the natural seed. But the faith seed, the faith in the promised word, don't miss it, was that royal seed. That was the seed, Abraham's faith. ఇప్పుడు మనము అబ్రహాము యొక్క రాజ సంతానముగా ఉండవలసి ఉన్నాము. ఇస్సాకు సహజమైన సంతానము, కానీ విశ్వాస సంతానము, వాగ్దాన వాక్యమునందల విశ్వాసము. వాగ్దాన వాక్యము దీన్ని తప్పిపోవద్దు. ఆ రాజ సంతానమై ఉన్నది. అదే అబ్రహాము యొక్క విశ్వాస సంతానము. We be dead in Christ, were Abraham's seed, heirs with him, according to the promise. క్రీస్తులో మరణించుడు ద్వారా మనం అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానం ప్రకారం ఆయనతో వారసులమయ్యున్నాం. Notice, when all that was taking place down in Sodom, there was 2 ministers down there preaching with a great message. గమనించండి, అదంతయు జరుగుతున్నప్పుడు అక్కడ సొదొమలో 2 సేవకులు ఒక గొప్ప వర్తమానమును బోధించున్నారు. There's one set up here with Abraham's group. It didn't fool with that group down there. And what's the one who stayed with Abraham's group? What kind of sign he gave them? అక్కడ అబ్రహాము యొక్క గుంపుతో ఒకరు కూర్చున్నారు. ఆయన వారితో వెర్రివాడు కాలేదు. ఇప్పుడు అబ్రహాము యొక్క గుంపుతో నిలిచి ఉన్న ఒకరిని గమనించండి. ఆయన ఎలాంటి సూచన వారికిచ్చాడు? He said, now remember, his name was Abram a few days before that. And it's S-A-R-R-A, not S-A-R-A-H, princess. And this man, with his back turned to the tent. ఆయన అన్నాడు, ఇప్పుడు గుర్తుంచుకోండి, దానికి ముందు అతని పేరు అబ్రాము. అది S-A-R-R-A. ఇప్పుడు S-A-R-A-H, రాజకుమారి. మరియు తన వీపును గుడారం వైపు తిప్పి కూర్చున్న వ్యక్తి. The women then were different. They are now. They have to get out and get their husband's business and everything else. But they didn't do it then. They stayed back behind. అప్పటి స్త్రీలు ఇప్పుడున్న వారికంటే వేరుగా ఉండేవారు. మీకు తెలుసా, వారు వెళ్లి వారి భర్త యొక్క పనిని సమస్తమును చేయాలి. అయితే వారు ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు జరిగినట్లుగా అప్పుడు వారు చేసేవారు కాదు. So the angel was sitting there, the messenger, and he said, Abraham, where is your wife, S-A-R-A-H, Sarah? How did he know it? How did he know it? కాబట్టి దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. వర్తమానికుడు ఆయన అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన S-A-R-A-H శారా ఎక్కడా? ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి అది ఎలా తెలుసు? Abraham said, she's in the tent behind you. He said, I'm going to visit you according to the time that I promised you. I'm going to visit you. And Sarah kind of laughed to herself. అబ్రహాం అన్నాడు, నీ వెనుక గుడారంలో ఉన్నది. ఆయన అన్నాడు, నేను నీకు వాగ్దానం చేసినట్లుగా జీవపు కాలంలో నేను నిన్ను దర్శించబోతున్నాను. మరియు శారా ఒక విధంగా తనలో తాను నవ్వుకొన్నది. With his back to the tent, he said, why did Sarah laugh? Saying, how can these things be? ఆయన వీపును గుడారం వైపు తిప్పి ఉండగా ఆయన అన్నాడు, ఎందుకు శారా ఈ కార్యములు ఎలా జరుగుతాయి అని నవ్వింది. If she hadn't been in Abraham, his bride at that time, God would have slayed her. So would we today with all of our unbelief if we wasn't in Christ. ఆ సమయంలో ఆమె అబ్రహాము యొక్క వధువుగా ఉండకపోతే దేవుడు ఆమెను చంపేవాడు. అలాగుననే ఈరోజు మన అవిశ్వాసమంతుడితో మనం క్రీస్తులో ఉండకపోతే మనమును చంపబడేవారం. That holds us right there. He couldn't take Sarah without hurting Abraham. అది అక్కడే మనల్ని పట్టుకుంటుంది. చూడండి, ఆయన అబ్రహామును గాయపరచకుండా శారాను తీసుకొనలేడు. చూడండి. And so remember, Jesus said, as it was in the days of Sodom, so shall it be at the coming of the Son of Man. కాబట్టి గుర్తుంచుకోండి, యేసు అన్నాడు, సొదొమ దినముల్లో జరిగి ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడలోనూ జరుగును. We see everybody agree that the world's in a Sodom condition. I picked up a Los Angeles paper here not long ago and said, I think it's homosexuals on the increase of 20 or 30% in Los Angeles each year, increasing that much. లోకము సొదొమ స్థితిలో ఉన్నదని ప్రతి ఒక్కరూ సమ్మతించుట మనం చూస్తాము. నేను ఈ మధ్యనే ఇక్కడ లాస్ ఏంజల్స్ లో వార్తాపత్రికను చూశాను. దానిలో చెప్పబడింది, పురుష సంయోగులు ప్రతి సంవత్సరము 20 లేక 30% లాస్ ఏంజల్స్ లో ఎక్కువగుతున్నారు. అంత మట్టుకు. It's horrible. Government and everywhere, everything's just become a pervert. That's right. The whole thing, the whole system, church and everything else is perverted. It's in a perverted age.
ఓ, అది మన ప్రభుత్వంలో ప్రతి చోట దౌర్భాగ్యముగా ఉంది. సమస్తము వంకరగా మారుతుంది. అది సత్యము. సమస్త పద్ధతి, సంఘము మరియు సమస్తము వంకరగా చేయబడింది. అది ఒక వంకర యుగములో ఉన్నది. Now, I want to ask you theologians something, my brethren. Not that I'm speaking against you, my dear brother. I'm here to help you, brother. I'm here to stand on what God's Word says is right. Hold your hand and bring this crowd of people out of this stuff. Right? ఇప్పుడు వేదాంత పండితులారా, నా సోదరులారా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నా ప్రియమైన సోదరుడా, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడటలేదు. నీకు సహాయం చేయుటకు నేను ఇక్కడ ఉన్నాను. సోదరుడా, దేవుని వాక్యము ఏది సత్యమని చెప్పుచున్నదో దానిపై నిలబడి మీ చేతిని పట్టుకొని వీటన్నిటి నుండి పైకి ఎత్తుటయే అది నిజము. Look here. We never have had a messenger down in Sodom before that his name ended with a H-A-M till now. We've had a Spurgeon, a Wesley, a Luther, and everything else, but never an international messenger that his name ended with H-A-M before. That's right. కానీ ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు సొదొమలో అతని పేరు HAMతో అంతమయ్యే వర్తమానికును మనం కలిగి ఉండలేదు. మనం ఒక స్పర్జన్ను కలిగి ఉన్నాము, ఒక వెస్లీని కలిగి ఉన్నాము, ఒక లోదర్ను కలిగి ఉన్నాము, సమస్తము కలిగి ఉన్నాము. కానీ ఎన్నడూ ఇంతవరకు HAMతో ముగించబడు ఒక అంతర్జాతీయ వర్తమానికిని మనం కలిగి ఉండలేదు. G-R-A-H-A-M. 6 letters. G-R-A-H-A-M. Billy Graham, that noted evangelist. Great work of God. The man is sent from God. He's got that justification down so pat he shakes a nation with it. See, like that. There's not. చూడండి, GRAHAM 6 అక్షరాలు. GRAHAM. బిల్లీ గ్రహం. ఆ పేరుగాంచిన సువార్తికుడు, దేవుని గొప్ప పనివాడు. ఒక మనిషి దేవుని నుండి పంపబడ్డాడు. అతడు నీతీకరణముతో ఎంతో నిమురుచున్నాడు మరియు దేశములను కుదిపివేయుచున్నాడు. చూడండి, అది కాదు. Look at Oral Roberts to the Pentecostal denomination. When was there ever one like that? 6 letters, not 7. Abraham's A-B-R-A-H-A-M, 7. Billy Graham is G-R-A-H-A-M, 6. పెంతెకోస్తు సంఘమునకు ఓరల్ రాబర్ట్ను చూడండి. ఎనడైనా అక్కడ అలాంటి ఒకరు ఉన్నారా? 6 అక్షరాలు, 7 కాదు. అబ్రహాము ABRAHAM 7 అక్షరాలు. బిల్లీ గ్రహం GRAHAM 6 అక్షరాలు. Now look at the messengers. Look at the time we're setting. Never was a time in history. Look at the same signs that he promised would be given to each group. Look where they're at. ఇప్పుడు వర్తమానికుల వైపు చూడండి. మనం కూర్చున్న సమయం చూడండి. ఎన్నడూ చరిత్రలో అలాంటి సమయం లేదు. ప్రతి గుంపుకు ఆయన వాగ్దానం చేసిన అవే సూచనలను చూడండి. వారు ఎక్కడ ఉన్నారో చూడండి. Same exactly positionally set right in order. Nature, the world, everything setting right exactly to the time. Now don't miss it while we sketch the rest of this scripture. అదే ఖచ్చితంగా ఎవరి స్థానములో వారు క్రమంగా కూర్చున్నారు. ప్రకృతి, ప్రపంచము, సమస్తము సమయం ప్రకారము ఖచ్చితంగా కూర్చున్నది. ఇప్పుడు దీన్ని తప్పిపోవద్దు. మనము ఈ మిగిలిన లేఖములను చిత్రీకరించుండగా. Quickly now, because I'm holding you too long. Call, looky here. And according to the prophet, he came just exactly to the word, just exactly to the time. త్వరగా ఇప్పుడు ఏలైనగా నేను ఎక్కువసేపు మిమ్మల్ని నిలిపించాను. పిలుపు ఇక్కడ చూడండి. మరియు ప్రవక్త ప్రకారము అతడు ఖచ్చితంగా వాక్యమునొద్దకు వస్తాడు, ఖచ్చితంగా సమయమునకు. Now look at the age now where we're living. Aren't we living right in that Sodom time? What's the messenger to Abraham's group? What's the numbers, letters, and the numerology of his name? ఇప్పుడు మనం జీవించున్న యుగమును చూడండి. మనము తిన్నగా సొదొమ కాలములో జీవించట్లేదా? అబ్రహాము గుంపు యొక్క వర్తమానికును చూడండి. సంఖ్యలను చూడండి. అక్షరములు, అతని పేరు యొక్క సంఖ్యాపదము. You say there's nothing in a name. Don't you never let anybody tell you that. Why did he change Abram's name to Abraham? Amen. Sarah to Sarah. Amen. Why did he change Simon to Peter and all those other? See, sure it is. Amen. Exactly. నీవంటావు అక్కడ పేరులో ఏమీ లేదు. ఎవరిని నీకు ఆ మాట చెప్పనీయవద్దు. ఆయన ఎందుకు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు? శారా నుండి శారా. ఎందుకు ఆయన సీమోను పేతురుగా మార్చాడు?
మరియు ఇతర పేర్లు. చూడండి, నిశ్చయముగా అక్కడ ఏదో ఉన్నది ఖచ్చితంగా. That's the reason I say don't never call your child Ricky or Elvis or something. Elvis means cat. Ricky's a rat. See, when you say that's exactly right. ఆ కారణం బట్టి నీ బిడ్డను ఎన్నడూ రిక్కీ అని పిలవవద్దు అని నేను చెబుతాను. లేక ఎల్విస్ లేక అలాంటిది. ఎల్విస్ అనగా బావము పిల్లి, రిక్కీ అనగా ఎలుక. చూడండి, నీవు చెప్పినప్పుడు అది ఖచ్చితంగా సత్యం. Les or something. Don't you never call one of your children that. If it is, change it right quick, people. Don't you know? If you believe me to be God's servant, don't tack that name on that poor child. No, sir. Give him another name besides that. లెస్ లేక అలాంటిది. నీవెన్నడూ నీ బిడ్డల్లో ఒకరిని అలా పిలవద్దు. ఆ పిల్లలకు అలాంటి పేర్లుంటే వెంటనే తిన్నగా మార్చివేయండి. ప్రజలారా, మీరు పిలవవద్దు. నేను దేవుని యొక్క సేవకుడినని మీరు నమ్మినట్లయితే ఆ దీన బిడ్డపై ఆ పేరును అతికించవద్దు. చూడండి, లేదండి, ఆ పేరుగాక మరొక పేరు పెట్టండి. మై, నేను తప్పక దాని నుండి దూరముగా వెళ్ళుట కాదు. కారణము నేను నా అంశం నుండి పక్కకు వెళతాను. కాని నేను దాన్ని చెప్పాను, మరియు అదంతా సమాప్తమైంది. అలాగునే నీవు దాన్ని చేసేది. నీవు దాన్ని చెప్పినప్పుడు నీకు తెలియదు. చూడండి, fortune teller, a devil of Beelzebub, and said he made himself God. Oh my. ఆయనను అన్యుడిగా, ఒక జాతకం చెప్పేవాడుగా, ఒక బెయల్జెబూబుగా, ఒక దెయ్యముగా పిలిచారు. మరియు ఆయన తాను దేవునిగా చేసుకున్నాడన్నారు. ఓ మై. Didn't Isaiah the prophet said he would be called the mighty God? Isaiah 9:6. Unto us a child is born, a son is given, and the government shall be upon his shoulders. His name shall be called Counselor, Prince of Peace, Mighty God, the Everlasting Father. That's right. యెషయా ప్రవక్త చెప్పలేదా, ఆయన బలవంతుడైన దేవుడని పిలువబడతాడు. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అది సత్యము. Also, St. John 1:1, in the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word was made flesh and dwelt among us. You believe that? ఇంకా పరిశుద్ధ యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నీవు దాన్ని నమ్ముతావా? He was a prophet, but he's more than a prophet. He was a God prophet. ఆయన కేవలము కాదు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కాని ప్రవక్త కంటే ఎక్కువైన వాడు. ఆయన దేవ ప్రవక్త. Why did he have to come? Remember, he comes in 3 sons' names. He came first in the name of the Son of Man. He never called himself the Son of God. You know that. ఆయన ఎందుకు రావాల్సి ఉన్నది? గుర్తుంచుకోండి, ఆయన 3 కుమారు నామంలో వచ్చాడు. మొదటగా ఆయన దేవుని కుమారుడు అను నామంలో వచ్చాడు. దేవుని కుమారుడని ఆయన ఎన్నడూ తాను పిలుచుకోలేదు. See, he came in the Son of Man, a prophet. Jehovah himself, the Father, called Jeremiah Son of Man. A prophet is Son of Man. చూడండి, ఆయన ఒక మనిషి కుమారుడుగా వచ్చాడు, ఒక ప్రవక్త. యెహోవాయే స్వయంగా అని ఇర్మియా పిలిచాడు. నరపుత్రుడు, ప్రవక్త, ఒక నరపుత్రుడు. He come after the day of Pentecost. He come back in the form of the Holy Ghost, supernatural spirit. Now he's Son of God. ఆయన వచ్చాడు. ఇప్పుడు పెంతెకొస్తు దినము తరువాత ఆయన పరిశుద్ధాత్మ రూపంలో సహజాతీతమైన ఆత్మగా వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు. In the millennium, he'll be Son of David, sitting up on the throne of David. See, he's Son of God, Son of Man, Son of David. 1000 ఏండ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా ఉంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. చూడండి, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. Oh, the Bible's full of